తల్లి గర్భంలో నుంచి బయట వచ్చిన తర్వాత భూమికి వస్తాం. భూమికి వచ్చిన తర్వాత చనిపోయే ముందన వచ్చి రామేశ్వరాన్ని దర్శనం చేసుకొని పోవడం, అగ్నితీర్థంలో స్నానం చేసుకోవడం చాలా విశేషమైనది. చేసిన పాపాలు, చేసిన కర్మాలు కొంచెమన్నా తగ్గిస్తుంది. దానివల్ల ఈ తీర్థానికి వచ్చిపోండి, రామేశ్వరానికి వచ్చిపోండి. ఓ నమఃశివాయ. ఎన్నో గుళ్ళు పోయి ఉంటారు, ఎన్నో గుళ్ళు పోకుండా ఉండొచ్చు. పుట్టిన తర్వాత ఈ రామేశ్వరం అనేది కంపల్సరీ రావాల్సిన గుడి. ఇది రామనాథులు వచ్చి ఈడ ప్రదర్శన చేసిన లింగం ఇది, శివలింగం. ఎన్నో రోగాలు, ఎన్నో పాపాలు, ఎన్నో ఏదేదో మన మంచి చెడు జరగకుండా ఉంటుంది కదా, వాటికంతా వచ్చి ఒక తీర్థం అంది అగ్ని తీర్థం అంటారు దీని పేరు. దాంట్లో స్నానం చేసుకొని పోతే చాలా అన్ని విషయాలు జరుగుతుంది. పెళ్ళి, ఇంట్లో దోషాలు, ఎప్పుడు రచ్చలు, వేరే ఇంకేదో ఆటంకాలు, అన్నదమ్ముల గొడవలు, భార్యాభర్త గొడవలు, ఇల్లు కట్టుకోకుండా ఉండేవాళ్ళు, ఇల్లు కట్టి శుభ్రంగా పోలేకుండా ఉండేవాళ్ళు, గృహప్రవేశం చేసుకోకుండా ఉండేవాళ్ళు, ఆరోగ్యం బాగలేకుండా ఉండేవాళ్ళు, అన్ని విధాలు ఇది మన శివాలయానికే శివ కైలాసనాథానికే పోయి వచ్చినంత పుణ్యం కలిగిస్తుంది ఈ తీర్థంలో వచ్చి స్నానం చేసుకుంటే. నాకు ఎట్లా చెప్పాలో ఏం తెలియదు. ఇదే ఫస్ట్ వీడియో నేను పెట్టడం, ఫస్ట్ చేయడం కూడా ఇదే. నాకు ఏదో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను రామేశ్వరం వస్తాను, ప్రతిసారి వస్తాను. నాకు ఇంత పెట్టాల్సినంత ఇది ఓపిక లేవు, చేయలేను. ఏదో ఇప్పుడు పెట్టాలనేసి అనిపించింది, జనాలకు అన్ని చూపించాలనేసి. చాలామంది చాలా విధాలు వీడియోస్ పెట్టి ఉండొచ్చు. నాకు ఏదో అనిపించిన వరకు నేను పెడతాను. మనిషిగా పుట్టిన తర్వాత మానవుడిగా పుట్టిని చచ్చిపోయే లోపల ఒకసారి అనేది తీర్థానికి వచ్చిపోవాలి. ఓ నమఃశివాయ.